నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. గణేష్ నవరాత్రి వేడుకలు అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఐడియా బస్తీలో ఉన్నాం. గడిచిన 30-40 ఏళ్లుగా ఈ బస్తీలో గణేష్ నవరాత్రి వేడుకలను అంతా కలిసికట్టుగా చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఐడియా బస్తీలో ఆల్మోస్ట్ 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తారు. ఇది ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. గత ఏడాది కూడా మనం ఈ నిమజ్జన కార్యక్రమానికి ఈ గణేష్ ఉత్సవాలకు హాజరయ్యాము. ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలి. లడ్డు వేలం పాటకి సంబంధించి ఒక క్రిస్టియన్ వ్యక్తి లడ్డు వేలం పాటలో లడ్డూని ప్రసాదంగా దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ ఏర్పాట్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఈ ఉత్సవాలను ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో దగ్గరుండి అతను ఒక ముస్లిం వ్యక్తి, బషీర్ అనే యువ నాయకుడు. అంటే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. మనతో పాటు కమిటీ సభ్యులంతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, ముందుగా నమస్తే. చాలా సంతోషంగా ఉంది మీ ఐడియా బస్తీలో ఈ ఉత్సవాలకు హాజరవ్వటం. చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ కార్యక్రమాలు. ఏం చెప్తారు? గత 35 సంవత్సరాల నుంచి అంతకుముందే స్టార్ట్ చేసాం మేము. చేసేటప్పటికి ఇప్పుడు కొంత మధ్యలో ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మా ఎవరో కొంత పెద్దలు లేక ఆపేసాం. ఇప్పుడు మళ్ళీ మా బషీర్ వచ్చిన తర్వాత మా యూత్ అంతా కుర్రోళ్ళంతా ఇదయ్యి కులభేదాలు ఏమీ లేవు. మాకు గొడవలు అలాంటివి ఏమి ఉండవు మా దగ్గర. తర్వాత ఈ బషీరు ఏవైనా మనం చేద్దామని పట్టుబట్టి కుర్రోళ్ళు కూడా ఇది చేసుకుని గత 2 సంవత్సరాల నుంచి బొమ్మ తెచ్చి మేము పెట్టుకుంటున్నాం. అన్నీ సక్రంగా జరుగుతున్నాయి. మాకు గొడవలు అదలు భేదాలు ఏమీ లేవు. ముస్లిమ్స్ కుర్రోడైనా కానీ ముస్లిమ్స్ కుర్రోళ్ళలాగా ఉండడం మాలో మన హిందూ కుర్రోళ్ళలాగే మసులుతాడు. అంతే బాగానే చేస్తున్నాడు ఆ కుర్రోడు. అంచేత కొద్ది మేము కూడా. ఇంకొక విషయం, గత ఏడాది ఈ ఉత్సవాలకి నేను కూడా వచ్చాను. లడ్డు వేలం పాటలో ఒక క్రిస్టియన్ వ్యక్తి ఏదో పెళ్ళుంది వాళ్ళ ఇంట్లో అని చెప్పి లడ్డూని వేలం పాట ద్వారా దక్కించుకోగలిగారు. అంటే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అని చెప్పి ఒక నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది ఈ ఐడియా బస్తీ. మా దగ్గర ఏముండవు. పోయిన సంవత్సరం లడ్డు బాగానే ఆయన పాడుకున్నాడు. ఆయన ఇంట్లో ఏదో మ్యారేజ్ ఉందని ఆయన పాడుకున్నాడు. అన్నీ సక్రంగానే జరుగుతున్నాయి మాకు. ఇది ఆడు ముస్లిమ్స్ కుర్రోడైనా కానీ మాకు ఏ ఇబ్బందులు లేవు. అన్నీ ఆడి సక్రంగా తీసుకొస్తాడు. మేము కూడా ఆనందిస్తున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముగిసింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 5,000 మందికి పైగా వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎండింగ్ వరకు మనం ఉన్నాము కాబట్టి. అయితే ఇక్కడ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే, కుల మతాల భేదాలు ఏమీ లేకుండా మేము ఏదైనా సరే అన్న మాకు ఇది కావాలి, మాకు ఇది ముందడుగేసి మీరు ఉండండి, మేము వెనక తోడుంటాము అంటే చాలు. ఆయన ముందడుగేసి నేను ఇది చేస్తాను, నా వెనకాల మీరు ఉండండి చాలు అనుకుంటూ చేస్తారు. ఇప్పుడు ఇంత మీరు చూస్తున్నారు, అన్నదానం ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం కూడా మా టీం మెంబర్స్ అందరం దగ్గరుండి జరుపుకున్నాం. అదే కాక ప్రతి ఒక్క లీడర్ని, అది కులబెమ్మని అదవని ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేకుండా అందరినీ పిలుచుకొని సక్రమంగా పార్టీ ఏమంటారు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ముందడుగుతూ అందరూ వస్తున్నారు. సో దీనివల్ల ఏంటిదంటే ఐక్యమత్యం మహాబలం అనేది ఎంత దాకా ఉంటుందో మా యూనిటీలో మాత్రం బషీరన్న వెనకాల మేము ఐక్యమత్యంతో జీవితాంతం ఉంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పోయిన ఏడాది మీరే అనుకుంటా బహుశా లడ్డు వేలం పాటలో దక్కించుకున్నది. ఎట్లా అనుకున్న కోరికలు తీరినాయా? అనుకున్న కోరికలు అంటే తీరినాయండి. మ్యారేజ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మాకు అంతా మంచిగా అయింది. సో అంతా ఓకే. ఈసారి కూడా అనుకుంటున్నాము, ఇంకా దేవుడి ఆశీస్సులు ఉంటే ఇంకా దక్కుద్ది, ట్రై చేస్తాము. అంతా అయితే మొత్తం ఏ ప్రాబ్లం కూడా మంచిగా జరుగుతుందండి. ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారు. పోయినసారి కంటే కూడా ఈసారి వినాయకుడి విగ్రహం కానీ ఇక్కడ డెకరేషన్ కానీ మొత్తం షెడ్ కానీ ఎంత బ్రహ్మాండంగా ఉంది. మేము అంటే ఇంకా ముందుసారి కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంతకంటే పెద్దగా మనం జరుపుకుంటూ పోతాం. ఇది ప్రతిసారి ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంకా ఇట్లాంటి ఇంకా చాలా కొత్త చూస్తారు కూడా ఐడియా ప్రజలు కానీ కూడా అయినా సరే. షెడ్ గత ఏడాదితో పోలిస్తే చాలా పెద్దగా షెడ్ వేశారు. గణపతి కూడా చాలా ఎవరు సెలెక్ట్ చేశారు కానీ చాలా అద్భుతంగా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా మీ గణపతి చక్కగా కనిపిస్తూ ఉన్నాడు. గణపతిని బషీర్ చేయడం జరిగిందండి. కాకపోతే అందరం 3 రోజులు తిరిగాము ఈ గణపతి కోసం. దూల్పేట 2 రోజులు తిరిగాము, ఘట్కేసర్లో 1 రోజు తిరిగాము. ఘట్కేసర్లో లాస్ట్లో నచ్చడం జరిగింది, అక్కడ బుక్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా. నాది రాయలసీమ కడప అండి. బషీర్ నాకు ఇక్కడ మంచి దోస్తు. అండ్ ఇంకొకటి, చాలా రాష్ట్రాల ప్రజలు ఉన్నారు ఇక్కడ.
ఈవెన్ తెలుగు రాని వాళ్ళు కూడా చాలా చక్కగా ఇక్కడికి వచ్చి పూజల్లో పాల్గొని ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అది గ్రేట్ ఇక్కడ. అవునండి, ఇక్కడ మొత్తం అన్ని స్టేట్ల నుంచి ఉన్నారు. తెలుగు రాని వాళ్ళు, మతాలకు సంబంధం లేదు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. బషీర్ ఒక ముస్లిం యువకుడు అయినప్పటికీ ఆయన అందరికీ తోడుగా నీడగా ఉంటాడు. ఒక స్నేహితుల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా మంచిగా అందరితో కలిసి పోతాడు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ బషీర్తో పాటు పార్టిసిపేట్ చేయడము. అయితే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఇట్లాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గరికి చేరి, బహుశా మీరు మాలలో ఉన్నట్టున్నారు, అందరూ మాల ధరించారా ఈ 9 రోజుల్లో? ధరించారన్న, వినాయకుడు ఉన్నంత వరకు మాల ధరిస్తారు. ఇంకా అన్నతో ఉండడం వల్ల మాకు కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే అన్నకి కుల మతాలు భేదాలు ఏమి ఉండవు. అన్నలో కలిసి ఉంటాడు. అన్న కొంచెం మాకు ముందు సపోర్ట్ చేస్తాడు. మేము అన్న వెనక మేము ఉంటాం. దానం కూడా చాలా చక్కగా జరిగింది. చాలామంది వచ్చారు. బహుశా సరిపోతాయో లేవో అని కూడా చాలామంది అనుకున్నారు. కానీ ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టున్నారు. అవునన్న, అంటే లాస్ట్ టైం కూడా కొంచెం మిగిలి ఉండే, అలా అని చెప్పి ఈసారి కూడా వచ్చిన వాళ్ళకి ఇదొక మినీ ఇండియా అన్నట్టు. హిందూ ఉంటారు, ముస్లిం ఉంటారు, సిక్కి ఉంటారు, అందరూ ఎవరికైనా మాకు అక్కడ ఏం పార్టీలు గిట్టీలు ఏమి ఉండవు. మాకు ఇక్కడ అందరూ ఒకటే. మాకు ఇక్కడ ఒక ఇంటి కుటుంబం వస్తున్నారు, ఇంటి కుటుంబాల లాంటి వాళ్ళు ఇక్కడ అందరికి ఒకలాగా చూస్తాం, అందరం ఒకలాగా ఉంటాం. సో ఇన్ని రోజులు చాలా చక్కగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. గణేశుడి నిమజ్జనం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. నుంచి కూడా చాలామంది జనాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, యూత్ వచ్చే అవకాశం ఉంది. ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మీరే వాలంటీర్లు అవ్వాలి. మెంబర్స్ మేము వాలంటీర్స్గా చూసుకుంటాం. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మేము కమిటీ మెంబర్స్ వాళ్ళు ఎవరికి ఏ హాని జరగకుండా దగ్గర నుండి చూసుకునేది మేము. అన్నీ ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాం. ఏం ప్రాబ్లం రానేమో ఎవరికి గొడవలు ఇలాంటి అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి హాని ఉండదు. మేము ముంగట నుండి చూసుకుంటాం. మా ముందు అన్న ఉంటాడు, అన్న చూసుకుంటాడు. మా వల్ల కాకపోతే అన్న చూసుకుంటాడు ముందు. ఇంకా ఇక్కడి నుంచి कौन सा गाँव आपका? तो तहे दिल से कहता हूँ, मेरे बशीर भैया बहुत अच्छे हैं. कभी भी कॉल करे तो 12 बजे रात को भी रेडी रहते हैं. अभी बहुत अच्छा आदमी है, कोई दिक्कत नहीं है. सपोर्ट पूरा आदमी को. गणेश का पूरा अच्छा कर रहे हैं. सबको पूजा पाठ अच्छा हो रहा है, कोई प्रॉब्लम नहीं है. हमारे बशीर भाई बहुत अच्छा काम कर रहे हैं, कोई नो प्रॉब्लम है. अच्छा आदमी. సో లాస్ట్ టైం చిన్న లడ్డు అన్ననే అనుకుంటా పాడుకున్నట్టుంది. लड्डू मैंने लिया था पहली बार. अभी भी कोशिश करेंगे फिर. बहुत खुशी की बात है. हमारे बशीर भाई बहुत अच्छे हैं. बस धन्यवाद. అండ్ ఇవాళ అన్నదాన కార్యక్రమానికి అన్నదాత మీరే కదా, ధన్యులైనట్టే మీరు. ఎందుకంటే సుమారు 5,000 మంది ఈరోజు స్వామివారు ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ శక్తి గణపతే మీకు ప్రసాదించాడేమో అనిపిస్తూ ఉంది. మీరు చెప్పింది కరెక్టే. కానీ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వినాయక చవితి రోజు మా బ్రదర్కి ఇదే టైం రోజు వినాయక చవితి పెట్టినప్పుడు బాబు పుట్టిండు. ఆ బాబు సందర్భంలో ఈసారి మేము ఏమనుకుంటాం, అన్నదానం పెట్టాలని తెలుసుకున్నాం. ఆ ఖుషిలో మేము గ్రాండ్గా చేసినాం. ఈ మన ఐడియాలో ఎట్లా ఉందంటే ఇక్కడ ఏ కులం అనే ఉండదు, అందరు కలిసి మేము ఉంటాం. బసీన అబ్బాయి చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నాకు తమ్ముడు అని ఉండడు, చిన్నోడు మా కాళ్ళలో ఉంటాడు. మనకి ఎప్పుడు ఏం గొడవలు ఇక్కడ ఏమున్నా ఏ టైంలో ఫోన్ చేసినా ఆన్ ది స్పాట్ మనిషి అటెండ్ ఉంటాడు. అండ్ ఐడియా వాళ్ళని చూస్తే మీ ఉత్సవాల దగ్గరికి వస్తే చాలా చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది. రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళు, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళే ఉంటారు. కానీ ఈ ఉత్సవాలు వచ్చినప్పుడు చాలా చక్కగా అందరూ ఒక దగ్గరికి చేరి పనులన్నీ పక్కన పెట్టి మీరు అన్నదానం నిర్వహించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే 1000 మందికి మీరు ఈరోజు ప్రసాదాన్ని ఇవ్వగలిగారు. దేవుడు ఇచ్చిన వరంకి సంతోషం. ఆ సంతోషం వల్ల ఏం చేసుకున్నాం అంటే, మనం ఇన్ని సంవత్సరం నుంచి ఒక తాన ఉండి ఒక వినాయక దగ్గర పోయి అన్నదానం చేస్తాం, తింటాం. మనకేం ఫీలింగ్ ఎట్లా వచ్చిందంటే, బాబు పుట్టిండు, మన దేవుడు ఇచ్చిండు, బాబు ఇచ్చిండు. లాస్ట్ టైంలో ఇదే టైంలో అయితే మేము అనుకున్న సంవత్సరం అవుతుంది. యాక్చువల్లీ 7th బర్త్డే అవుతుంది. కానీ ఈసారి గ్రహణం వచ్చిన వల్ల మేము ఏం చేసినామంటే ముందే కొద్దిగా కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దానివల్ల మనకి ఏమంటే బర్త్డే సెకండరీ, ఫస్ట్ దేవుడికి చూసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ అన్నదానం పెట్టి జరిగేది. అండ్ ఫైనల్గా రేపు నిమజ్జనానికి సంబంధించి చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ట్విస్ట్ అని చెప్తా ఉన్నారు, వచ్చే వరకు తెలియదు, అలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. పిల్లలందరినీ కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరు చెప్పింది కరెక్టే. అది రేపు నిమజ్జనం మీరే చూస్తారు కదా. అది బషీర్ ఏం డిసైడ్ చేసినా అతను డిసైడ్ చేస్తాడు. అంటే అందరి పిల్లలు, కమిటీ పిల్లల్ని అందరిని అడుగుతాడు, వాళ్ళకి ఏం ఇష్టం ఉంది ఏం లేదు, వాళ్ళు డిసైడ్ చేసిందే అతను అప్లికబుల్ చేస్తాడు. అదే దాన్ని బట్టి మేము రూల్ ఫాలో చేస్తాం. చాలా చక్కగా ముగిసింది. చాలామంది అనుకున్నారు సరిపోతుందా లేదా అని చెప్పి, ముందుగానే మీరు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అవునండి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రజలందరూ వస్తుంటారు స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి. అలా అని చెప్పి వచ్చిన వాడిని మళ్ళీ వెనక్కి పంపించొద్దని చెప్పి, మిగిలిన సరే కానీ తక్కువ కాకూడదని చెప్పి అన్నీ ముందే ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏదో కొత్తగా ఉండబోతుంది నిమజ్జనానికి ట్విస్ట్ అని చెప్తా ఉన్నారు. అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నా ఈ బస్తీ వాళ్ళంతా ఈసారి. చాలా చాలా మటుకి అది చెప్పకూడదు, కాకపోతే ఆ రోజు వస్తే మీకే తెలుస్తుంటుంది. ఈసారి చాలా కొత్తగా వేరే వెరైటీస్ అన్నీ చేయబోతున్నాడు అన్న. ఇక మా కమిటీ సభ్యులు అందరూ అట్లా సహకరిస్తారు కాబట్టి ఆయన కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఆ అన్న చేయడం ఇట్లా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలామంది సపోర్ట్ కూడా చాలా మంచిగా చేస్తుంటారు. అన్ని షాపుల వాళ్ళు కానీ అందరూ బస్సు వాళ్ళు కానీ ముందుండి అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నగారికి. అట్లా అయ్యి కొంచెం. సో ఈరోజు అన్నదాన కార్యక్రమంలో చాలా బాగా కష్టపడ్డావు, నువ్వే కనిపించావు అందరికన్నా ఎక్కువ పని చేసినట్టు. ఎట్లా అనిపించింది? ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు బొల్లారం మొత్తంలో ఫస్ట్ బొమ్మలు పెట్టిందంటే మా ఐడియా నుంచే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బొమ్మని తీసేయడం, కొన్ని రీజన్స్ వల్ల బొమ్మను పెట్టకుండా జరిగింది. తర్వాత మళ్ళీ అందరు ఒకటయ్యి కులమతం భేదం అనేది ఏమీ లేకుండా అందరు కలిసి మంచిగా చేసుకొని అప్పుడు మేస్త్రీలు వీళ్ళు వాళ్ళు ఉంటుండే, వాళ్ళంతా మంచిగా పెట్టుకుంటుంటే మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల కొన్ని గొడవల వల్ల మళ్ళీ ఆపేసారు. ఒక 10-15 ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఆపేసారు. మళ్ళీ అదే రోజులు మళ్ళీ ఆ పూర్వ వైభోగాలు అన్నీ తీసుకురావాలని మా బషీర్ అన్న కోరుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుండ్రు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా మీరు ఊహించని ట్విస్ట్లన్నీ ఉండొచ్చు అని మేము చెప్తున్నాం. సో మళ్ళీ నిమజ్జనం రోజు మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఏ రోజు నిమజ్జనం? 6th శనివారం. రైట్. ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీలోని ఐడిఏ బస్తీలో అద్భుతంగా గణేష్ నవరాత్రి వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. ముస్లిం యువకుడైన బషీర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక మినీ ఇండియాగా ఐడియాని చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఈ గణేష్ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. ఏవైతే గణేశుడికి నవరాత్రిలో భాగంగా పూజలు అందించారో నిమజ్జన వేడుకను కూడా అత్యద్భుతంగా అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కమిటీ సభ్యులు చెప్తూ ఉన్నారు.